వచ్చి నిరసన తెలపడానికి కారణం ఏంటి? రైతు భరోసా లేదు, రైతు సంపూర్ణ రుణమాఫీ లేదు, రైతులకు సంబంధించిన ఎటువంటి షరతులు లేకుండా 3 లక్షల రుణమాఫీ సంబంధం లేదు, రైతులకు పరికరాలు లేవు. రైతుల నట్టేట ముంచిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేస్తారు. మరి అటువైపు విజయోత్సవాలు చేసుకుంటారు, దానిపైన ఏమంటారు? అవి వంచనోత్సవాలు ప్రతి చోట. చెప్పండి కదా మీరు, మహిళలకు 2500 ఇచ్చారా, విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా, ఏమిచ్చారు? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా, పెన్షన్లు పెంచారా, హ్యాండిక్రాఫ్ట్స్ 6000 ఇస్తామని ఇచ్చారా, ఆటో వాళ్ళకు 12,000 ఇస్తామని ఇచ్చారా, కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని ఇచ్చారా, రైతులకు డబ్బులు ఏది ఇచ్చారని మీడియా అంతా రండి, వెళ్దాం, అసెంబ్లీకి రండి, స్పెషల్ పర్మిషన్ తీసుకుంటాం. ఇది దొంగల ప్రభుత్వం. మరోవైపు సెక్రటేరియట్లో అటు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తున్నారు. తెలంగాణ తల్లి కాదు, సోనియా తల్లి విగ్రహం అది. చూడండి ఒకసారి, తెలంగాణ తల్లి ఎట్లుంటుందా? తెలంగాణ తల్లి ఇట్లుంటుందా? అస్తామే భస్మస్తులు వస్తాం. అది ఇటలీ తల్లి, అది తెలుగు తల్లి, తెలంగాణ తల్లి కాదు. తెలంగాణ తల్లి భారతీయ జనతా పార్టీ రాగానే నిజమైన తెలంగాణ తల్లిని పెడతాం మేము.